చాలా మంది అమెరికాలో సెటిల్ అయిపోవాలి అని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రంప్ ఒక ఎత్తేస్తే మన వాళ్ళు ఇంకో 2 ఎత్తులు ఎక్కువేసి అక్కడ ఎలా ఉండిపోవాలా అని చెప్పి ట్రై చేస్తున్నట్టు కనిపిస్తోంది సిట్యుయేషన్. ఎందుకంటే రీసెంట్‌గా చూస్తే ఎక్కువ గ్రీన్ కార్డ్ ఉంటే కొంచెం సేఫ్ జోన్‌లో ఉన్నట్టుగా భావిస్తారు గదా! సో, ఈ గ్రీన్ కార్డ్ గూడా రాకపోతే ఏంటి పరిస్థితి అనంటే ఈబీ-5కెళ్ళిపోతున్నారంట చాలా మంది. సో, అది నిజమేనా? నిజంగా ఈబీ-5కెళ్తే ఏంటి బెనిఫిట్స్? గ్రీన్ కార్డ్‌కి అదేమైనా రిప్లేస్‌మెంటా ఏంటి? యూజువల్‌గా అండి ఈబీ-5 అనేది ఫ్రమ్ 1990 నుండి ఇమిగ్రేషన్ యాక్ట్ ఆఫ్ 1990 నుండి అది ఈబీ-5 అనేది ఒక వీసా ఉందండి. అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం గదా! ఈబీ-1, ఈబీ-2, ఈబీ-3, ఈబీ-4, ఈబీ-5. అంటే ఈబీ-5 అనేది ఏంటంటే ఇక్కడ ఎవరన్నా వచ్చేసి వాళ్ళు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఏదన్నా వాళ్ళ దేశం నుండి తెచ్చుకున్న డబ్బులు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఇక్కడ గ్రీన్ కార్డ్ అనేది ఇస్తారు. సో, మీరు ఒకటి 'దుల్కర్ సల్మాన్‌ది' ఒక మూవీ రీసెంట్‌గా వచ్చింది. అది ఐ ఫర్గాట్ ద నేమ్. అతను స్టాక్ బ్రోకర్ చేస్తాడు మీకు. ఆ సినిమాలో లాస్ట్‌లో తను అంత క్రైమ్ ఇక్కడ చేసిన తర్వాత తనేమనుకుంటాడు, ఒక బ్రోకర్ దగ్గరికెళ్ళి నేను అమెరికాకెళ్ళాలంటే అతను చెప్తాడు, "మీరక్కడికెళ్ళి అవును. 5,00,00,000 ఇన్వెస్ట్ చేస్తే మీకు వీసా వచ్చేస్తది సార్. ఒక 2 సంవత్సరాల్లో మీకు తీసుకొని రావచ్చు" అని. అవును. సో, అదే ఈబీ-5 వీసా. సో, అది యూజువల్‌గా ఏంటంటే 2 కండిషన్స్ ఉంటాయండి. 'లక్కీ భాస్కరా' అది మూవీ యాహ్! రీసెంట్‌గా? 'లక్కీ భాస్కర్.' యెస్. 'లక్కీ భాస్కర్' మూవీ. సో, ఆ 'లక్కీ భాస్కర్' మూవీలో లాస్ట్‌లో వాడు ఒకటి మీరు చూసుకుంటే అక్కడ చెప్తారు. ఇప్పుడు యాహ్! మీరు ఇన్ని కోట్లు ఇది ఒక హోటల్ అక్కడ పర్చేస్‌లో ఉంది. ఆ హోటల్ కొనేస్తే మీకు గ్రీన్ కార్డ్ వచ్చేస్తది అని. సో, అదే యాహ్! ఈబీ-5 అండి యాహ్! సింపుల్‌గా చెప్పాలనుకుంటే. సో, సో, అంటే అతను యూఎస్‌కి బావుందండి. అవునవును. ఎళ్ళాలొస్తున్నాడని డైరెక్ట్‌గా హ్మ్. ఎళ్ళిపోతాడింకా యూఎస్‌కి ఫ్యామిలీతో పాటు. అవును. యూఎస్‌కెళ్ళిపోతాడు. అంటే తను ఏ వర్క్ ఆథరైజేషన్ కానీ ఏవి గాని చేయడు. ఎందుకంటే ఇన్వెస్ట్ చేసుంటాడు కాబట్టి. అవును. సో, యూజువల్‌గా అది ఎప్పటి నుండో ఉంది. అంటే 1990 నుండి అది వస్తూనే ఉంది. ఇప్పుడు ఎందుకు ట్రెండీగా ఉందంటే, సో, చాలా మంది ఏమైతుందంటే ఈ ఎఫ్-1, హెచ్-1బి రిజెక్ట్ అయితుంది. మనం అమెరికా డ్రీమ్‌కి సాధించలేము అనుకున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, సో, ఓకే. ఈబీ-5 కూడా ఒక ఆప్షన్ ఉంది కదా! అక్కడ సుమారు ఎంతనో నార్మల్‌గా 7,00,00,000 నుండి 9,00,00,000 లోపు అక్కడ మనం ఇక్కడ పెట్టుబడి పెట్టి ఒక 10 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తే అంటే పర్మనెంట్ ఉద్యోగాలు అయ్యుండాలి. హ్మ్. అవి ఇప్పిస్తే మనకు ఈబీ-5 ఒక 2, 3 సంవత్సరాల్లో గ్రీన్ కార్డ్ వచ్చేస్తదండి. అదే ఈ ఈబీ-5. సో, నార్మల్‌గా ఇది నార్మల్‌గా ఎప్పటి నుండో ఉంది. ఈరోజు కొత్త ఏం కాదు. ఇక్కడ మన మోర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మన భారతీయులు విపరీతంగా అప్లై చేస్తున్నారు. సో, అదే దీనికి. షాకింగ్ న్యూస్. సో, గత అక్టోబర్ 2024 నుండి అంటిల్ జనవరి 2025 అంటే ఈ 5 నెలల్లోనే సుమారు 1,200 మంది అప్లై చేశారు. ఓహ్ మై సో, గాడ్! అదే 1200 ఇంటూ 7 క్రోర్స్. అంటే యూజువల్‌గా ఎట్లా కాదనుకున్నా గాని 1,000,00,00,000 ఇండియాలో ఉన్న డబ్బుల్ని ఇక్కడికి తీసుకొనొచ్చి ఇన్వెస్ట్ చేయడం జరిగింది. 1,000,00,00,000 మై గాడ్! ఓన్లీ ఎక్కడి నుంచి భారతీయులిది. వస్తున్నాయండి ఇన్ని డబ్బులు అసలు? అదే కదా అర్థం కావడం. అదేంటండి ఇప్పుడు ఇక్కడ ఇంకొకటేంటంటే ఈబీ-5లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు లెజిట్ సోర్సెస్ ఉండాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఏం చేస్తారంటే కొంచెం ఇన్‌కమ్ టాక్స్ తక్కువ చూపియడం ఇవన్నీ జనరల్‌గా జరుగుతుంటది కదా ఇండియాలో. సో, అలా కాకోకుండా ఇక్కడ తప్పకుండా లెజిట్ సోర్సెస్ అంటే నీకెక్కడి నుండి ఈ డబ్బులొచ్చింది, నీకెవరిచ్చారు, నువ్వు ఎలా సంపాదించావు అనేది క్లియర్ ప్రూఫ్స్‌తో చూపించిన తర్వాతే నువ్విక్కడికి డబ్బులు తీసుకొని రావాలి. అంటే సేమ్ 'లక్కీ భాస్కర్' నుండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో, వాళ్ళ నాన్నతో మాట్లాడేటప్పుడు వాళ్ళ నాన్న చెప్తాడు. సో, ఐ హాడ్ ఎ ఫ్రెండ్ ఇన్ ఆర్‌బీఐ అతన్నెళ్లి కలువు నీకు ఈ డబ్బులనేది అంటే లెజిట్ సోర్సెస్‌గా చేస్తారు అని. సో, హుహు. అతనెళ్ళిన తర్వాత ఆర్‌బీఐ దగ్గరికెళ్ళి ఒక సర్టిఫికేట్ తీసుకొనొస్తారు. అంటే నా ఇన్‌కమ్ టాక్స్ ప్రూఫ్ కానీ, ఈ డబ్బులు లెజిట్‌గా వచ్చిందని. ఆమె సైన్ పెట్టిన తర్వాతే ఇతను రాగలడు. సో, అంత రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఈబీ-5. అవును. ఇంకొక వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే, రీసెంట్‌గా ఒకటి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ $5,000,000 గోల్డెన్ కార్డ్, ట్రంప్ కార్డ్ అని ఒకటి తీసుకొనొచ్చారు. అవునవునండి. అవును. యాహ్! సో, అది తీసుకొనొచ్చిన తర్వాత ఏమైతదంటే, ఇప్పుడు ఇతనికి ఈబీ-5 ద్వారా నీకెట్లా కాదనుకున్న 5,00,00,000 అదే 9,00,00,000తో అయిపోతది. ఈ గోల్డెన్ కార్డ్ రావాలనుకుంటే సుమారు 43.5,00,00,000 ఎంతనో ఖర్చు పెట్టాల్సింది. అవును. అంటే ఇదే బెటర్ గదా! అందరికి. చాలా బెటర్. సో, అందుకు దీన్ని ఎక్కువ ఇంట్రెస్ట్‌గా చూపిస్తున్నారు. యాహ్! బట్ స్టిల్ చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. అయితే ఈ ఈబీ-5 అనేది ఇప్పుడు అక్కడ కంపెనీ ఉన్నన్ని రోజులు ఉంటుందా? లేకపోతే దీనికి కూడా లిమిటేషన్ ఉంటుందా? ఇన్ని డేస్, ఇన్ని ఇయర్సే అని? సో, యూజువల్‌గా ఇక్కడ మీరు మినిమమ్ ఆఫ్ లైక్ అంటే అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్ కంటే గ్రీన్ కార్డ్‌కి అప్లై చేసేంత వరకు మీరు హ్మ్. అక్కడే ఇన్వెస్ట్ చేసి, అక్కడ 10 మందికి ఉద్యోగాలు ప్రొడ్యూస్ చేసేటట్టు మనం ప్రూఫ్స్ చూపియాలి. దాని తర్వాత మీకు గ్రీన్ కార్డ్ ఇస్తారు. అంటే ఓకే. 9,00,00,000 ఇక్కడికి డబ్బులు తీసుకొని రావడము, 2, 3 సంవత్సరాల లోపు మీరు ఇక్కడ సుమారు ఎట్లా కాదనుకున్న 10 మందికి మినిమమ్ 10 మందికి ఉద్యోగాలు ఉండాలి. చూపించిన తర్వాత
పర్మనెంట్ అంటే ఇప్పుడు అందరూ పార్ట్ టైం టెంపరరీ జాబ్స్ కాదు, పర్మనెంట్ గా జాబ్స్ చూపించిన తర్వాతే మీకు నార్మల్ గా గ్రీన్ కార్డ్ అనేది ఇస్తారు. అండ్ ఇక్కడ ఓకే. ఇంకొకటి కూడా అండి, యూజువల్ గా ప్రతి దేశానికి 10% అంటే 10,000 ఈబీ5s ఉంటాయి. 10,000 ఈబీ5 అంటే గ్రీన్ కార్డ్స్ ఇష్యూ చేస్తారు. దాంట్లో కూడా ఇప్పుడు బ్యాక్లాగ్స్ రావడం జరుగుతుంది. ఓహ్! బ్యాక్లాగ్స్ అంటే వెయిటింగ్ టైం ఎక్కువ పెరిగిపోతుంది. సో అది క్యాపిటలిస్ట్ సొసైటీలో ఉన్నాం మనం. సో ఎవ్రీథింగ్ డీల్స్ విత్ ద మనీ. అంటే సొంత ఇల్లు, వాకిలి అన్నీ ఉన్నా కూడా బతకలేమా అక్కడ? అసలు బతకలేం కదా. అంటే ఎట్లా అంటే అట్లని కాదు. ఇక్కడ గ్రోసరీస్ మినిమం ఎట్లా కనుక ముగ్గురు ఉండాలనుకుంటే $400-500 ఖర్చు అవుతుంది. అంటే కొంచెం బాగా తినాలి మంచిగా. ఇప్పుడు కరెంట్ బిల్లు, వైఫై బిల్లు, కార్కి పెట్రోల్ ఎట్లా కాదనుకున్న ఇవి 1500 నుండి $2,000 వస్తాయి. అంటే కొంచెం బాగా బతికే వాళ్ళు, అంటే ఇప్పుడు 10,000 15,000 డాలర్లు శాలరీ తీసుకున్న వాళ్ళు నెలకి, సో వాళ్ళకి 2-3 వేలతో మినిమం ఖర్చు అవుతుంది. అంటే వాళ్ళు ట్రిప్స్కి వెళ్తారు, అక్కడికి చిన్నదానికి వెళ్తారు, ఏది కొన్నా కానీ ఎవ్రీథింగ్ విత్ ద మనీ కదండి. ఎవ్రీథింగ్ ఈజ్ విత్ అండ్ మనీ. కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా ఎక్కువ ఇక్కడ. సో నార్మల్‌గా ఎట్లా కాదనుకున్న నార్మల్‌గా ఒక పైనాపిల్ కొనాలనుకున్నా గానీ, మీకు ఎట్లా కాదనుకున్న $3-4 ఖర్చయితది. ఇండియాలో మీరు ఒక అదే ₹70-80 కొనేస్తారు. ఇక్కడ మీరు ఎట్లా కాదనుకున్న 400-500 ఖర్చు పెట్టండి ఏది తినలేరు మీరు. సో ట్రూ. ఇలాంటివన్నీ అంటే ఈబీ5 ఏంటంటే ఇప్పుడు డిమాండ్ పెరగడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఇక్కడ రెస్ట్రిక్షన్స్. అంటే ఇక్కడ ఎందుకురా గ్రీన్ కార్డ్ త్వరగా వచ్చేస్తది 2-3 సంవత్సరాల్లో, ఇదే బెటర్ కదా అనే ఒక ఆలోచనలో మన వాళ్ళందరూ హ్మ్. కూడా దీనికెళ్ళిపోతున్నారండి అంతే. రైట్. సో అదే మనీ మాత్రం మొత్తానికి ఇక్కడ ఇన్వెస్ట్ చేయకుండా అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తే హాయిగా బతుకుతాం. ఈ మెంటల్ స్ట్రెస్ అంతా పెట్టుకొని అని అనుకుంటున్నారు. అంటే ఇంకొకటి కూడా లైక్ మనకి ఐ నాట్ డిస్కరేజింగ్ ఎనీవన్ బట్ స్టిల్ ఉంది కదా! లైక్ మనం ఎన్నో కేసులు చూసాం. 12 ఏళ్ళు, 15 ఏళ్ళు అక్కడ ఉన్నా కూడా ఇండియాకి మళ్ళీ పంపించేస్తున్న వాళ్ళని చూస్తున్నాం. సో స్టిల్ దే ఆర్ నాట్ ఈవెన్ అంటే గివ్ అప్ చేయడానికి రెడీగా లేరు. అమెరికాలో ఉండాల్సిందే, సెటిల్ అవ్వాల్సిందే అవును. అన్నట్టుగా ఉంది అవును. పరిస్థితి. అంటే ఇంకొకటండి, ఇక్కడ ఇంకొకటి ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఒకటి రీజనల్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్స్ అని ఒకటుంటది. అంటే అంటే ఇక్కడ వచ్చే ఇంకొక రీజన్ చెప్తున్నాను. 1992లో ఏం చేశారంటే ఒక సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గవర్నమెంట్, ప్రైవేట్ వాళ్ళిద్దరు కలిసి వీళ్ళందరూ డబ్బులు చాలా మందికి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలీదు. ఇప్పుడు నాకే ఉంది. నాకిక్కడ నేను 9,00,00,000 ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? అంటే అవును. ఎక్కడ జాబ్స్ ప్రొవైడ్ చేయాలి? ఎక్కడ మనం ఏదైనా డెవలప్‌మెంట్ చేయాలి అన్న టైంలో వాళ్ళు ఒక సెంటర్స్ తీసుకొని రావడం జరిగింది. సో వన్స్ అగైన్ హ్మ్. అది అప్రోప్రియేషన్ యాక్ట్ దాంట్లో రీజనల్ సెంటర్స్ తీసుకొని రావడం జరిగింది. సో ఓకే. దాంట్లో ఏం చేస్తారంటే వాళ్ళు ఒక ఏరియాని ఐడెంటిఫై చేస్తారండి. అంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఈ ఇన్వెస్ట్ చేసిందే దాంట్లో ఏం చేస్తారో వాళ్ళంతకు వాళ్ళే హ్మ్. వాళ్ళే జాబ్స్ క్రియేట్ చేయడం, వాళ్ళే డబ్బులు ఇన్ఫ్యూజ్ చేయడం ఇవన్నీ చేస్తారు. మనం ఏం లేదు, జస్ట్ డబ్బులు అక్కడ ఇచ్చేయాలి. వాళ్ళకి ఓకే. 9,00,00,000 డబ్బులు లీగల్‌గా ఇచ్చేస్తే వాళ్ళు ఇన్వెస్ట్ చేసి మనకు ఆ ప్రాసెస్ కానీ, ఆ డాక్యుమెంటేషన్ కానీ ఇస్తున్నారు. ఇక్కడ ఏమైతదంటే ఇది 2027 2026కి ఇది ఈ యాక్ట్ కంప్లీట్ అయిపోతది. అంటే దీన్ని రెన్యువల్ చేయాలి. ఇప్పుడు ఒకేళ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఒకేళ లేదు ఇది రిమూవ్ చేయాలి అనుకున్నారనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో అందరూ గోల్డెన్ ట్రంప్ కార్డ్‌కెళ్ళాల్సిందే తప్ప ఈబీ5 అనేది ఉండదు. ఓహ్! అంటే ఇప్పుడొచ్చిన ఈబీ5 వీసాస్ అన్నీ అందరికి యాక్సెప్టెన్స్ రేట్ అంతా ఓన్లీ ఫర్ ఈ రీజనల్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, వీళ్ళు వివిధ ప్లేసెస్‌ని ఎంచుకొని వీళ్ళు అక్కడ డెవలప్‌మెంట్ కానీ, గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రొవైడ్ చేస్తారు. అది రిమూవ్ చేస్తే ఏమైపోతదంటే మనకు చాలా మందికి తెలీదు గదండీ! ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎవరిని నమ్మాలి? దేశం గాని దేశంలో మనం ఎవరిని నమ్మలేము గదా! డబ్బుల విషయంలో. యెస్. సో ట్రూ. ఇవన్నీ ఏమైతదంటే ఇండైరెక్ట్‌గా, డైరెక్ట్‌లీ మళ్ళా గోల్డెన్ ట్రంప్ కార్డ్‌కి వెళ్ళే అవకాశం గూడా ఉంటది. అంటే ఒకవేళ కాంగ్రెస్ రెన్యూ చేయకపోతే. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. యూజువల్‌గా ఇప్పుడొచ్చిన ఈబీ5 వీసాస్ కానీ ఇప్పుడు సుమారు అక్టోబర్ నుండి జనవరిలో సుమారు 428 ఎన్నో అప్రూవ్ కావడం జరిగింది భారతీయులందరికి. దీంట్లో 90% అందరూ అప్రూవ్ చేసినోళ్ళందరికీ ఈ రీజనల్ సర్వీస్ సెంటర్ నుండి అప్రూవ్ అయ్యాయి. ఓహ్! యాహ్! సూపర్ అండి. అయితే ఇప్పుడు డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఇప్పుడు 9,00,00,000, 10,00,00,000 ఒకరు పెట్టే బదులు ఓ ఇద్దరు, ముగ్గురు కలిసి ఇన్వెస్ట్ చేయడమో, లేకపోతే అక్కడ ఆల్రెడీ పెద్ద కంపెనీస్ ఉంటే దాంట్లో పార్ట్నర్‌షిప్ పెట్టడమో అలాంటివేమన్నా చేస్తే ఈబీ5 వస్తుందా? దానికి దేర్ ఆర్ సమ్ కండిషన్స్ అండి. యూజువల్‌గా దానికి కాదు. ఈబీ5 అనేది ఏంటంటే అంటే దేర్ ఆర్ సమ్ కండిషన్స్. అంటే అది అర్బన్ ఏరియాలో మీరు డెవలప్ చేసేట్టు మీరు చెప్పినట్టు ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయడము అలా అన్నీ చేయొచ్చు. అంటే దానికి రిస్ట్రిక్షన్స్ ఎక్కువుంటాయండి. హ్మ్. అంటే ఆ డాక్యుమెంటేషన్ గాని, పేపర్ వర్క్ కానీ ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్ల అంటే అంత టైం కానీ, అంత స్ట్రగుల్ గాని మన వాళ్ళు తీసుకోలేరు.
అండ్ ప్రతిదీ చదువుతూ ఉండాలి. అంటే దేర్ ఆర్ ఆప్షన్స్. మీరు చెప్పినట్టు కూడా ఏదన్నా ఇక్కడ ఒక కంపెనీని కంప్లీట్‌గా బై చేయలేం. ఇక్కడ ఏదన్నా ఇక్కడికొచ్చేసి ఒక కంపెనీలో మనము ఇన్వెస్ట్ చేసి 10 మందికి ఉద్యోగాలు క్రియేట్ చేయగలిగితే అది జరుగుతది. యూజువల్‌గా ఈబీ5 అంతా ఎక్కడ వాడుతుంటారంటే రూరల్ ఏరియాస్‌లో డెవలప్ చేయడానికి వాడుతుంటారు. ఓకే. సో, రూరల్ ఏరియాస్‌లో అంటే యూజువల్‌గా అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ నేషనల్ యావరేజ్‌కి 150% కన్నా ఎక్కువున్న ప్లేసెస్, చాలా తక్కువ డెవలప్‌మెంట్ జరిగే ప్లేసెస్‌ని రూరల్ ఏరియాస్‌లో ఉంటాయి గదండీ! అక్కడ ఫోకస్ చేసి ఈబీ5 మనీ అంతా అక్కడ ఇన్వెస్ట్ చేయడం జరుగుతది. చాలా తక్కువ ప్లేసెస్‌లో అర్బన్ ఏరియాస్‌లో ఇన్వెస్ట్ చేస్తారండి. ఎందుకంటే రైట్. కొంచెం లేట్ ప్రాసెస్ అనుకోవడం కానీ, అంటే అర్బన్ ఏరియాస్‌లో ఇన్వెస్ట్ చేసే కొద్దీ అక్కడ ఒక 5, 6 నెలలు ఎక్కువ టైం పట్టడం గానీ, ఇవన్నీ కొన్ని రీజన్స్ ఉంటాయి. సో, రైట్. అందుకు చాలా తక్కువ మంది అర్బన్ ఏరియాస్‌లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా. 2014లో సమ్‌వేర్ అరౌండ్ ఈ న్యూయార్క్, లాస్ ఏంజెల్స్ ఇవన్నీ ఏం చేశాయంటే, ఇక్కడ కొంచెం ఒక టెక్నిక్ వాడి ఇక్కడ అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ ఎక్కువుంది. అట్లనే ఇక్కడ డెవలప్‌మెంట్ లేదు అని ఈబీ5 అక్కడికి తీసుకొని రావడం జరిగింది. అంటే ఈ న్యూయార్క్ సిటీస్‌కి సబర్బ్ ఏరియాస్‌లో, లాస్ ఏంజెల్స్ ఈ పెద్ద పెద్ద సిటీస్‌లో అందరూ మన వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే, ఆ రోజు ఈబీ5 ఇన్వెస్ట్ చేసే ఉన్నోళ్ళు మీరన్నట్టు అందరూ అర్బన్ ఏరియాస్‌లో, సిటీస్‌లో అక్కడ ఇన్వెస్ట్ చేసి ఈబీ5 తెచ్చేసుకోవడం జరిగింది. ఓహ్! ఆ! అయితే ఇప్పుడు అక్కడ అంటే విలేజెస్‌లో అయినా సరే ఏ బిజినెస్ అయినా పెట్టొచ్చా? లేకపోతే సర్టెన్ బిజినెసెస్ మాత్రమే అలో ఉన్నాయి ఏదన్నా ఉందా? అంటే ఫుడ్ నాట్ గాని, ష్యూర్ అండి. మెడికల్. అంటే అది ఇంకా ఒకసారి డీటెయిల్‌గా ఎళ్ళాలి. అంటే జనరల్‌గా అంటే మేము ఓన్లీ సో, యూజువల్‌గా లా ఫర్మ్స్ అంతా వి ఓన్లీ డీల్ విత్ ఆ డబ్బులు లీగల్‌గా వచ్చాయా లేదా? సో, హౌ టు ఫైల్ ద పిటిషన్. అంటే వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ ఓకే. చేశారు? ఎలా జాబ్స్ అనేది. సో, దట్స్ నాట్ ద కన్సర్న్ ఆఫ్ ఎన్ అటార్నీస్. అంటే దట్స్ అంటే మా అటార్నీ వర్క్ అది కాదు యూజువల్‌గా. ఓకే. రైట్ అండి. సో, థాంక్ యూ సో మచ్ అండి. మంచి ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు. థాంక్ యూ. యాహ్! థాంక్ యూ.